దేవుని హల్లెలూయా. దేవుని గొప్ప నామానికి మహిమ కలుగునుగాక. మంచి సమయానికి వచ్చి ఉన్నాం. అందరూ కూడా మీ జీవ గ్రంథాలు తెరవాలని, చూడాలని, పరిశోధించాలని ప్రభు పేరట మీ అందరికి కూడా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు సియోనులో నుండి మిమ్మల్ని అందరినీ కూడా దీవించును. యోహాను సువార్తలోకి రండి. యోహాను సువార్త 18వ అధ్యాయము 38వ వచనాన్ని చూద్దాం. హల్లెలూయా. మైక్ చూడాడు. నీవన్నట్లే నేను రాజుని, సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని. సత్యమును సంబంధి అయిన ప్రతి వాడును నా మాట వినవలెను. అందుకు పిలాతు సత్యమనగా ఏమిటి అని ఆయనతో చెప్పాను. చాలు, ప్రార్థన చేసుకుందాం. తలలో వంచు ఏకీపించండి. పరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవాధిపతి, జీవము కలిగిన మా యేసునాథుడా, యేసు ప్రభువా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. నీ అమూల్యమైన కృపను బట్టి నీ పక్క నిలబడుతున్న నేను ఎన్నిక లేని వాడిని నాయన, పరిశుద్ధమైన వాడిని కాదు, అపవిత్రమైన పెదవులు కలిగిన నన్ను నీ పరిశుద్ధమైన అగ్నితో పెదవులను కాల్చి నీ పక్క నిలబెట్టుకుని నీ బిడ్డలతో మీరే మాట్లాడమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. సత్యం. సత్యం అంటే ఏమిటి? ఈ సత్యాన్ని గురించి తెలుసుకోలేక లోకము తల్లడిల్లుతుంది. క్రైస్తవులమైన మనము కూడా కలవరపడుతూ ఉన్నాం. ప్రభు యేసుక్రీస్తు వారు నేనే సత్యము, నేనే సత్యం, నేనే సత్యం అన్నాడు. ఈ సత్యవంతుడైన దేవుని దగ్గరికి ఎందరు నడుస్తున్నారు, ఎందరిని నడిపిస్తున్నారు, ఎందరు నిలబడుతున్నారు. పేరుకి క్రైస్తవులం అంటున్నావు, సత్యాన్ని పక్కన పెట్టేస్తున్నావు. పేరు సత్యమే, ఏముండదు. తర్వాత నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉండదో ఈ పేరు కలిగిన వారిలో కూడా అంత వెనకబడిపోతూ ఉన్నారు. ప్రభు యేసుక్రీస్తు వారు మన నుంచి ఏమి కోరుతున్నాడు? ఆయన ప్రేమించే వారిని సత్యముగా నీతిగాను పుట్టించిన నేను మిమ్మల్ని కూడా పరదేశికి తోడుకుపోవాలని, పరదేశిలో ఉంచాలని, పరమపురములో మిమ్మల్ని అందరితో కలిసి ఉండాలని కోరుకుంటున్నాడు. ఎవరమ్మా? నీకోసము నా కోసము ప్రాణమిచ్చిన దాత, నీకోసము నా కోసము నిత్యము ప్రార్థన చేసే నాథుడు, నీకోసము నా కోసము భూమిని ఆకాశమును సమస్తాన్ని కలగచేసి మనందరి కోసము ఒక పట్టణాన్ని సిద్ధపరిచి మీరు భూమి మీద సత్యం అనే దానిలోనే జీవించండి, బతకండి, కనిపెట్టండి. సత్యవంతుడు గనక మనము కూడా సత్యముగా ఉండాలని అదే మత్తయి సువార్తలో అంటాడు, నేను పరిశుద్ధుడిని, మీరు కూడా పరిశుద్ధత కలిగి పరిశుద్ధముగా ఉండమని ఆయన సెలవిచ్చినట్లుగా ఆయన సత్యవంతుడు, సజీవుడైన దేవుడు. సజీవుడైన దేవుడు, చనిపోయినవాడు కాదు. చనిపోయి సమాధిని గెలిచిన వాడు ఎవరంటే సుప్రభు ఒక్కడే. మానవులందరి కోసము పరలోకం విడిచి భూలోకానికి వచ్చిన వాడు ఆయన ఒక్కడే, 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 ఒక్కడే. దేనికోసం వచ్చాడో తెలుసా? మొదటి ఆదాము చేసిన తప్పుని సరిచేయటానికి కడపటి ఆదాముగా మన మధ్యకు వచ్చాడు. కష్టాల్లో ఉన్న వారిని విడిపించటానికి, ఆ పాపపు ఊబిలో ఉన్న వారిని బయటికి తేవటానికి, ఆ పాపం అనే దానిని జుర్రుకుంటూ ఉన్నారు కొందరు.
జోరు అనేవారు 20-25 సంవత్సరాల క్రితం. ఆ జోరులాగా జుర్రుకుంటూ ఉన్నారు. ఇదే లోకము, ఇదే మనకి నిత్యము ఉండేది అనుకుంటున్నారు. కానీ ఈ మనిషిలో ఉన్న అందము అక్కడికి రాదు, నీ ఆస్తి అక్కడికి రాదు, నీ బంధుమిత్రులు అక్కడికి రాదు, నీ ఇంటి పేర అంతకన్నా రాదు. హల్లెలూయా. క్రీస్తు వద్దకు వస్తే సత్యంలోకి రావాలి. క్రీస్తు వద్దకు వస్తే నీ ఇంటి పేరు మారాలి, నీ ఆలోచనలు మారాలి, సమస్తము నూతనపరచబడాలి. హల్లెలూయా. ఏం పరచాలి? నూతనపరచబడాలి. నీ కోరికలన్నీ కూడా సిద్ధింపచేసే దేవుడు, నీ ఆలోచనలన్నీ సఫలపరిచేవాడని 20వ కీర్తన 4వ వచనములో బాగా మనం వింటూ ఉంటాం. ఆయన సత్యవంతుడు. నీవు సత్యముగా బతకాలి, సత్యముగా జీవించాలి. అందరి దగ్గర ఎలా ఉండాలి? నిప్పులాగా ఉండాలి. నిప్పు ఎవరిని పడితే వాళ్ళని కాల్ చేసేది, దానికి దయాదాక్షిణాలు లేవు. ఈ సత్యం అనేది కూడా అది క్రీస్తు ద్వారా నీకు కలిగినది. హల్లెలూయా. దేని ద్వారా? క్రీస్తు ద్వారా. క్రీస్తు వారు చెప్తూ ఉన్నాడు, అవునంటే అవును, కాదంటే కాదు. రెండే రెండు మాటలు, మూడో మాట లేదు. ఏమా? అవునంటే అవును, కాదంటే కాదు. మనము 6 మాటలు మాట్లాడుతున్నాం. భక్తుడైన పేతురు 3 మార్లు అబద్ధం ఆడితే మనకు అంతులేని అబద్ధాల్లో మూట కట్టుకుని మన వెనక వేసుకుంటూ ఉన్నాం. హల్లెలూయా. ఆ మూటను గురించి కూడా మాట్లాడతాడు క్రీస్తు వారు. ప్రయాసపడి భారం వహిచున్న జనులారా నా వద్దకు రండి, మీ మూటను ఖాళీ చేస్తా, మీ శ్రమలను తప్పిస్తా, మీ ఇరుకులను తప్పిస్తా, మీకు పరలోకమనే పట్టణాన్ని ఇస్తా. హల్లెలూయా. ఏమిస్తా అంట? నీ పాపాన్నంతా ఆయన మీద వేసుకుంటున్నాడు. నీ చూపు ద్వారా చేసిన పాపము, తలంపుల ద్వారా చేసిన పాపము, కోరికల ద్వారా చేసిన పాపము అన్నీ ఆయనే మోస్తున్నాడు. ఎవరైనా పిలుస్తారు ఈ లోకంలో? నీకోసము ప్రాణం పెట్టేవారు ఉన్నారా? నీకోసము నీ పాపాలన్నీ భుజాన్ని వేసుకునేవారు ఉన్నారా? క్రీస్తు ఒక్కడే. హల్లెలూయా. నిన్ను పాపాల నుండి విడిపించాలి అన్నా, పరలోకం తీసుకెళ్ళాలి అన్నా, నీ జన్మదిన పండుగలు మరొక సంవత్సరము నీకు జరిపిస్తూ ఉన్నాడంటే నీకు ఆయుష్ని పొడిగించేవాడు ఆయనే. 10 మాసాలు కాసి కాపాడి ఈ 10వ మాసము చివరి ఘడియలో మనమున్నాం. ఈ గడి చూడక ఎందరో నిద్రించారు, ఎందరో జలప్రళయంలో వెళ్ళిపోయారు, ఎందరో మట్టికి అప్పగించబడ్డారు. వారి శవాలు ఎక్కడుందో కూడా తెలియని స్థితిలో ఆనాడు నోవాహు దినాల్లో ఎలా ఉందో ఈనాడు మనిషి కుమారుడి దినాల్లో కూడా అలాగే ఉంది. కైనను తెలుసుకోవట్లా, అమ్మా, ఆయనను తెలుసుకోవట్లా. అపవిత్ర దానికి పాల్పడుతూ ఉన్నారు, అపవిత్రనే దాచుకుంటున్నారు. అపవిత్రగానే జీవించాలని మీ జీవిత కాలం అంతా దానితోనే గడిపితే క్రీస్తు వారు కన్నీరు విడుచుతూ, అయ్యో నా పిల్లల్ని పరిశుద్ధపరిచానే, నా పిల్లల్ని పాప ఊబిలో నుండి బయటికి తెచ్చానే, నా పిల్లల కోసము పరలోకం విడిచి భూలోకానికి వచ్చి మేకల రక్తము, కోడిల రక్తము, గొర్రెల రక్తములో వీరికి విమోచన లేదని నా రక్తాన్ని చిందించానని ఆయన ఎంతో వేదన పడుతున్నారు. మనము కూడా లోకపరముగా కన్న బిడ్డలు మన మాట వినకపోతే, మనము చెప్పింది వారు చెయ్యలేకపోతే ఎంత బాధపడతామో తెలుసా? అంతకన్నా నూరంతలుగా బాధపడుతున్నాడు నీ తండ్రి, నిన్ను కొన్న తండ్రి. ఒక పండు కొన్నాక ఆ పండులో డ్యామేజ్ ఉంటే ఎంత బాధపడతాం?
ఎంతో ఎలబెట్టి కొన్నాను, ఇలా పాడైపోయిందా, ఇలా డ్యామేజ్ అయిపోయిందా అని. అలాగే సృష్టికర్త అయిన దేవుడు కూడా ఎంతో అమూల్యమైన రక్తం పెట్టి నిన్ను కొంటే నువ్వు పాడైపోవటం ఆయనకి ఇష్టమా? నువ్వు అన్యాయంగా బతకటం ఇష్టము కాదు. నీతిగా, నిజాయితీగా, సత్యముగా బతకాలి అని క్రీస్తు కోరుకుంటున్నాడు. క్రీస్తు కోరుకుంటున్నాడు. మరి నీ కోరిక లోకపరముగానే ఉందా? పరలోకానికి సంబంధించినట్లుగా ఉందా? పరిశుద్ధముగా ఉందా? పరిపూర్ణతగా ఉందా? దేవుడు ఇష్టపడేటట్టుగా ఉందా? కొందరు భక్తులను దేవుడు అడిగిన కోరికలను సిద్ధింపచేశాడు కదా. అబ్రహాము అడగకుండానే కుమారుడినిచ్చాడు. సొలొమోను అడగకుండానే 2 దీవెనలు ఇచ్చాడు. అడగకుండానే అనేకమైన దీవెనల్ని జనులందరికీ సమర్పించాడు. ఆదాము అడగల నాకు ఒక తోట కావాలయ్యా అని. ఆదాము అడగల ఇవన్నీ నీకు తినుబండారాలుగా ఉండాలి అని. అడిగాడా? అడగల. ఆయనను భూమి మీద, నేల మీద పాకు పురుగుల నుండి ఆకాశము మీద ఎగిరే పక్షుల దాకా ఆయనే పేరు పెట్టవలసిన వాడు, ఆయనే తయారు చేసినవాడు, ఆయనే కలగ చేసినవాడు. అటన్నిటి మీద అధికారం ఎవరికి ఇచ్చాడో తెలుసా? నీవు సత్యముగా బతకాలి అని, నీతిగా బతకాలని, నిజాయితీగా బతకాలని, ఆయన కుమారులు కుమార్తెలుగా బతకాలని ఆయన ఏం చేశాడో తెలుసా? అధికారాన్ని ఇచ్చాడు. హల్లెలూయా! ఇవన్నీ నీవే. వీటన్నిటికీ నీవే నామకరణ చేయి. అన్నిటినీ కలుగునుగాక 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 అని కలగచేసిన ఈ సృష్టికర్త అయిన యేసుక్రీస్తు వారు నిన్ను మాత్రము తన స్థానంతో చేసుకుని, తన రూపంతో కొద్దిగా తక్కువ వాడుగా చేసుకుని, నిన్ను చూసి మురుచుకుని ఆయన ఎంతో ఆనందపడి ఆనందమైన తోటను నీకు అప్పగించాడు. ఆయనతో ఉన్న కాలములో మన పితరుడైన ఆదాము అవ్వగారు ఎక్కడ కష్టపడినట్టుగా కనిపించదు. ఆది కాండములో చెమట పోసినట్టుగా కనిపించదు, వంట చేసినట్టుగా కనిపించదు. దేనికోసము కూడా ఆరాటపడిన దాఖలాలు లేవు. చక్కని ఫెలోషిప్ జరిగింది. దేవునితో, తనతో, వారితో కలిసి మాట్లాడుకునే ఆనందం. అట్టి ఆనందాన్ని, అట్టి సంతోషాన్ని చిన్న దుష్ట శక్తి సాంగత్యముతో ఆయన మహిమలో నుండి బయటకు వచ్చారు. ఈ రోజును కూడా మీరు నీతిగా బతకండి, సత్యముగా బతకండి, క్రైస్తవులుగా బతకండి, క్రీస్తు బిడ్డలుగా బతకండి, మీరు నా బిడ్డలు అని మీరు గర్వంగా చెప్పమని ఆయన చెప్తూ ఉంటే ఏమైపోతుంది క్రైస్తవ లోకం అని దిగులు పడుతూ ఉన్నాడు. సంవత్సరాలు వెనక్కి వెళుతూ ఉందంటే ఎందుకో తెలుసా? నీకోసము నా కోసమే దానిని ఆపుతూ ఉన్నాడు. ఇంకా ఈ సంవత్సరం అయినా నా బిడ్డలు నా వద్దకు వస్తారేమో, ఈ సంవత్సరం అయినా న్యాయంగా బతుకుతారేమో, ఈ సంవత్సరం అయినా న్యాయం సత్యాన్ని ధరించుకుంటారేమోనని ఆయన కృపాసత్య సంపన్నుడుగా మన మధ్యలోకి వచ్చాడని మనం చూస్తాం, వింటాం, విడిచిపెడతాం. ఏం చేస్తాం? చూస్తాం ఒకటి, రెండోది వింటాం, మూడోది విడిచిపెట్టేస్తాం. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. ఆయన సర్వలోకానికి చక్రవర్తి అయిన వాడు నిన్ను నన్ను పనికిరాని మనల్ని, మాట తప్పే మనల్ని, ఇంతలో కనపడి అంతలో మాయమయ్యే వారి కోసం ఎందుకు ఇంత తపన తెలుసా? ఆయన స్థాలతో చేసుకున్నాడు గనక, ఆయన బిడ్డలుగా స్వీకరించాడు కనుక పరలోకం నుండి విడిచి భూలోకానికి వచ్చి ఈ మట్టి మానవుడితో స్నేహం చేసి ఈ మానవుడిని పరలోకానికి తీసుకెళ్ళాలి. ఈ మట్టి మీద నిలబడే ఈ మానవుడిని ఆనాడు బంగారపు వీధులలో ఆయనతో నిలబెట్టాలనే తపన. అలాగే సామెతల గ్రంథంలోకి రండి. సామెతల గ్రంథము 23 అధ్యాయం వచనం. మైక్ తీసుకో. 23 అధ్యాయం 23 వచనం. సామెతల గ్రంథం. సత్యం
అమ్మివేయక ఆ, దాని కొని ఉంచుకును. ఉమ్, జ్ఞానమును ఉమ్, ఉపదేశమును ఉమ్, వివేకమును ఉమ్, కొని ఉంచుకును. ఉమ్, నీతిమంతుని తండ్రికి అధిక సంతోషము కలుగును. హల్లెలూయా. చాలు చాలు చాలు, తర్వాత చూద్దాం. నీతిమంతుల తలపైకి ఆశీర్వాదం వచ్చేది కూడా ఉంది ఈ సామెతల్లో. అలా కాకుండా నీతిమంతులని గౌరవిస్తుందంట సమాజం. అమ్మా, అర్థమవుతుందా తల్లి? నా మాట అర్థమవుతున్నాయా? నీతిమంతులను సన్మానించుట, గౌరవించుట. సన్మానం అంటే ఈ మధ్య శాలువాలు, దండలు, బొకీలు ఎక్కువైపోయినాయి. ఆ సన్మానం వేరు. ఇది సమాజ సన్మానం. అతడి కుటుంబము నీతిగా ఉంది, అతడి కుటుంబము కృపా సత్యాలతో యేసుక్రీస్తుని అనుసరించుతూ నడుస్తున్న కుటుంబం అని సన్మానం అనే మాటలు నీ నోటి విని, నీ చెవుల నారా విని క్రీస్తుకి ఆనందము కలిగేవాడిగా, ఆత్మీయ తండ్రికి సంతోషం తెచ్చేవాడిగా ఉండాలి. హల్లెలూయా. అది దేవుడు కోరుకునేది. ఆనంద యాత్ర. యేసుతో నీవు కలిసి ఉండటమే యాత్ర. అదే ఆనందం, నిత్యరాజ్యానికి వెళ్ళే ఆనందం. అందుకే నిర్గమాకాండములో కాయికి రాయి కూడా తగలకుండా, బట్టలు మాయకుండా, చెప్పులు వారు విడవకుండా, ఏ కష్టము లేకుండా నడిపించిన దాఖలాల్లో మళ్ళీ మనకి దేవుడు అనుగ్రహించబోతూ ఉన్నాడు. హల్లెలూయా. నీతిమంతుడు 7 మార్లు పడినా లేపుతానంటుంది అదే. దావీదు పడిపోయాడు, లేపాడు. సొలొమోను పడిపోయాడు, లేపాడు. సంసోనుని మాత్రము లేపినట్టే లేపి విడిచిపెట్టేశాడు. హల్లెలూయా. అలాగే ప్రసంగి గ్రంథములోకి రండి. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 24వ వచనాన్ని చూద్దాం. టైం అయిపోతాం. సత్యమైనది దూరముగాను బహులోతుగాను ఉన్నది, దాన్ని పరిశీలన చేయగలవాడెవడు? వివేచించుటకును పరిశోధించుటకును జ్ఞాన స్వభావము చేయుటకై సంగతుల యొక్క హేతువులను తెలుసుకొనుటకును భక్తిహీనత బుద్ధిహీనత అనియు బుద్ధిహీనత ఎర్రితనమనియు గ్రహించుటకు. సుబుద్ధి, బుద్ధిహీనత, దేవుని సంకల్పం లేకుండా, దేవుడి దగ్గర ప్రార్థన చేయకుండా, దేవుడిని అడగకుండా సుబుద్ధితో వెళ్ళి మన పితరులైన ఇశ్రాయేలీలు ఎంత నష్టపోయారో మనకు తెలుసు. సామెతల గ్రంథము రాసింది సొలొమోనే, ప్రసంగి రాసింది ఆయనే. కానీ కొన్నిటి వెచ్చివేషాలు ఉన్నాయి. అనుభవపూర్వకంగా రాసింది ప్రసంగి. కష్టాలని, నష్టాలని రవి చూసిన వాడు. సొలొమోను కన్నా రాజులు, 20 రాజులు 40 సంవత్సరాలు కాలము వారు పరిపాలించిన కష్టకాలముగా పరిపాలించారు. యుద్ధాలతో పరిపాలించారు, రక్తపాతముతో పరిపాలించారు. కానీ ఈ భక్తుడైన సొలొమోను కాలము 40 సంవత్సరాలు కూడా ఎక్కడ రక్తము చిందించలా, ఎక్కడ యుద్ధము జరగల. అంత సమాధానం. హల్లెలూయా. ఏంటంట? సమాధానం. ఎందుకంటే సృష్టికర్త అయిన దేవుడే తనకు జ్ఞానమునిచ్చాడు. ఎదుటి వారితో ఎలా మాట్లాడాలి, ఏ రాజ్యం వారితో ఎలా మాట్లాడాలి, నా మీదకి యుద్ధానికి వచ్చుతున్న వారితో సమాధానం. పోలీసు వారు మనల్ని భయపెడుతూ తుపాకులు పైకి కాల్చినప్పుడు ఏం చేస్తారంటే తెల్ల కర్చీపులు తీసి పైకి ఎత్తుతారంటే శాంతి, సమాధానం ఆగిపోవాలి. ఆ 40 సంవత్సరాలు కూడా ఈ భక్తుడైన సొలొమోను జ్ఞానముతో దాన్ని నడిపించుకున్నాడు గనక అతడు మంచి నడవడిక నడిచాడు అని చూస్తూ ఉంటాం. అలాగే కీర్తనల గ్రంథంలోకి రండి. పక్కనే
కీర్తనలు 85వ కీర్తన 11వ వచనం. హల్లెలూయా. భూమిలో నుండి సత్యం మొలుచును, ఆకాశములో నుండి నీతి పారజూచును. యెహోవా ఉత్తమైన దానిని అనుగ్రహించును, మన భూమి దాని ఫలమునిచ్చును. నీతి ఆయనను ముందు నడుచును, ఆయన అడుగుజాడలలో అది నడుచును. చాలు. ఏమి నడిచిద్దంట ఆయనకన్నా ముందు? అమ్మా, నీతి న్యాయములకు కర్త, నేనే సత్యము, నేనే జీవము, నేనే మార్గం అని ఎందుకు సెలవిస్తూ ఉన్నాడంటే, అంతకన్నా న్యాయవంతుడు, అంతకన్నా నీతిపరుడు, అంతకన్నా సత్యముగా నడిచేవాడు భూమి మీద ఒక్కడూ లేడని రోమాపత్రికలో చూస్తాం. అందరూ దేవుడు ఇచ్చిన కృపని పాడు చేసుకుని, ఆదాములాగా పాడు చేసుకున్న వాళ్ళలో మనము కూడా ఉంది, మన పేరు కూడా ఉంది, మన సంఖ్య కూడా ఉంది. లేదనుకో, నీ భ్రమపడుతూ ఉన్నావేమో క్రైస్తవుడా. అందుకే దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. నీవు కూర్చుండుట, పనుకుండుట, మాట్లాడుట, ఏమి చేస్తున్నా ఆయన దృష్టికి వెళ్ళిపోతూ ఉంది. నువ్వు ప్రార్థనకు రాకుండా ఆగిపోయినా, ప్రార్థన చేయకుండా బద్దకిచ్చినా, ప్రార్థన చేసేవారి మీద నిందలు మోపినా, ప్రార్థనకి వెళ్లకుండా అడ్డగించినా, ప్రార్థనకు వచ్చేవాళ్ళని ఆపినా, ఆయన అన్నీ చూస్తున్నాడు. హల్లెలూయా. అందుకే అంటాడు ప్రకటన గ్రంథములో, పాపం చేసేవాడిని ఇంకా పాపం చేయని, పరిశుద్ధుడిని ఇంకా పరిశుద్ధుడిగా ఉండని, వారి వారి క్రియలను బట్టి నా దగ్గర జీతం ఉంది. నీవు తీర్పు తీర్చక నా కుమారుడా. సమస్తము చూస్తున్న దేవుడిని కదా నేను, సృష్టికర్తనైన దేవుడిని కదా. నీవు ఆకాశములో ఉన్నా, పాతాళములో ఉన్నా, భూమి మీద ఉన్నా, నా కన్నులు నిన్ను చూచును అని భక్తుడైన దావీదు కూడా సెలవిస్తాడు. ఈ దావీదు చరిత్ర, దావీదు కీర్తనలు అన్నీ కూడా ఎక్కడైతే పడిపోయాడో అక్కడే దేవుడు లేపాడు. హల్లెలూయా. మరి నువ్వు పడిపోయినాక, నేను పడిపోతే దేవుని శక్తి మనల్ని తాకి లేపుతుందా? ఆ శక్తి కావాలి. ఆత్మతో సత్యముతో నీవు ఆరాధించే దేవుడిని నీవు నిజమయుగా మొరపెడితే, సృష్టికర్త అయిన దేవుడిని చేర్చుకుంటే, అదే దేవుడికి కావలసింది. నీకు కూడా దేవుడితో ఉండవలసింది. హల్లెలూయా. రెండు చేతులు కలిస్తే ఎలా చప్పటం అవుతుందో, రెండు స్వరాలు కలిస్తే, రెండు నడకలు కలిస్తే వారి స్నేహం ఎంతో మధురముగా ఉంటుంది. అలాగే యోహాను సువార్తలోకి రండి, కొద్దిగా ముందుకు రండి. మళ్ళీ యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనం ముగించుకుందాం, సమయం అయిపోతుంది. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయి, నీ వాక్యమే సత్యము. నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేనును వారిని లోకమునకు పంపితిని. వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకై నేను ప్రతిష్ఠ చేసుకొనుచున్నాను. ఆయన కూడా తండ్రి దగ్గర ప్రతిష్ఠ చేసుకుని వచ్చాడు భూమి మీదకి. ఎవరు పోతారు భూమి మీదకి? ఎవరు పోతారంటే, ఎవరు కూడా స్వరం ఎత్తకుండా ఉంటే నేను వెళ్తాను తండ్రి అని తండ్రి మాటకి లోబడి వచ్చాడు. మరి నీవు ప్రాణమిచ్చిన తండ్రికి లోబడుతున్నావా? నీకోసం ప్రార్థన చేసి ఆత్మీయ తండ్రికి లోబడుతున్నావా? సంఘానికి లోబడుతున్నావా? లేదో సరిచేసుకో. ఆత్మతో సత్యముతో నేను దేవుడిని ఆరాధిస్తూ ఉన్నానా? వ్యర్థమైన వాటి కోసం నా సమయాన్ని వ్యర్థుడుగా ఖర్చు పెడుతున్నానా? క్రీస్తు కోసం ఖర్చు పెడుతున్నానా? క్రీస్తులో నడుస్తున్నానా అని ఒక్కసారి పరిశోధించుకో. ఒక్కసారి పరిశోధించుకో సహోదరి సహోదరుడా. నీ కథ మొత్తం మార్చేసేస్తాడు. నీ కుటుంబాన్ని దీవిస్తాడు, నీ బిడ్డల్ని దీవిస్తాడు. నీ బిడ్డలను నేను సత్యంలోకి నడిపిస్తే దేవుడు ఆయన ఉంటే నీవెందుకు లోకం వైపు చూస్తావు? ఎందుకు పాపం వైపు చూస్తావు? ఎందుకు పాపం వైపు నీ కన్నులు తిప్పుకోవా?
లోకపరంగా 3 కోతులు మనకు చూపిస్తారు కదా, ఆ కోతులను చూసి ఏమి నేర్చుకున్నావు? క్రీస్తు దగ్గరికి వచ్చి ఏమి నేర్చుకున్నావు? మంద, ఇది నా మంద. ఏ మంద? క్రీస్తు మంద, పరలోకపు మంద, మన్నా తినే మంద. ఇది పరిశుద్ధమైన మంద. మందను కాసేవాడు పరిశుద్ధుడు. నీవు పరిశుద్ధంగా ఉండు. ఈ మందనంతా పరిశుద్ధముగా తీసుకుని వెళ్ళేవాడు ఎవరు? నీ తండ్రి అయిన యేసు ప్రభువు కనుక నిన్ను బంగారపు వీధులలో నిలబెట్టాలని, ఆ 12 గోత్రముల వారికి తీర్పు తీర్చాలని, ఆయన సింహాసనం మీద నిన్ను కూడా కూర్చోబెట్టాలని తపన, ఆశ పడితే నేను కూడా పరలోకం చేరాలి, నేను కూడా క్రీస్తుతో ఉండాలి, నేను కూడా బంగారపు వీధుల్లో ఉండాలి, నేను కూడా ఆ పులులు మేకలు కలిసిన స్థలములో ఉండాలి అంటే మోకరించు, ప్రార్థన చేద్దాం. ఈ దీవెనలన్నీ నీకు కావాలి అంటే మోకరించు. సియోనులో నుండి నీ తండ్రి నిన్ను దీవిస్తాడు. ఈ రాత్రి కాలంలో 10 మాసములు కాచి కాపాడిన దేవునికి నువ్వు ఎంతసేపు దేవునితో పోరాడతావో, దేవునికి ఏది విజ్ఞాపన చేస్తావో, 11వ మాసం రాబోతుంది ప్రభా, నా బాధలన్నీ పటాపంచులైపోవాలి, నా అప్పులన్నీ పటాపంచులైపోవాలి, నా రోగాలన్నీ మాయమైపోవాలి, నేను నా ఇంటివారు సత్యముగా నిన్ను నడిపించాలి అని ప్రార్థన చేద్దాం. దేవుడి చిన్న మాటలు దీవించును గాక. మోకరించండి, ప్రార్థన చేద్దాం.